మీరెప్పుడైనా కేరళలో తయారు చేసిన బిర్యానీని తిన్నారా? తింటే కింద కామెంట్ చేయండి. ముందుగా వీళ్ళు ఈ ఆనియన్స్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ పెడతారు. ఆ తర్వాత ఆనియన్స్ని మిషన్ లోపల పెట్టినప్పుడు ఈ మిషన్ అనేది వాటిని ఇలా పీసెస్ లాగైతే కట్ చేస్తుంది. అలా కట్ చేసిన పీసెస్ మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఒక పెద్ద డాకాలు అయితే వేస్తారు. అలా వేసిన తర్వాత దాని లోపల మళ్ళీ పచ్చిమిర్చిని వేసేసి దాని లోపల అయితే పసుపుని అయితే వేస్తాడు. అలా పసుపుని వేసిన తర్వాత దాని లోపల మళ్ళీ ధనియాల పౌడర్ని అయితే వేసేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ దాని లోపల మసాలా పౌడర్ను వేసేసి మళ్ళీ ఇలా సాల్ట్ అయితే వేస్తాడు. ఆ తర్వాత దాని లోపల అల్లం వేసిన తర్వాత మళ్ళీ దాని లోపల కొత్తిమీరను వేసేసి చికెన్ తీసుకుని వచ్చి చికెన్ కూడా అయితే వేసేస్తారు. అలా చికెన్ మొత్తాన్ని వేసిన తర్వాత మళ్ళీ దాని లోపల అయితే రైస్ని అయితే వేసేస్తారు. ఆ తర్వాత ఒక గెంటి సహాయంతో వాటి మొత్తాన్ని అయితే ఇలాగైతే కలుపుతూ ఉంటాడు. అలా కొద్దిసేపు గెంటుతో కలిపిన తర్వాత మళ్ళీ ఇలా చేతితో అయితే కలిపేస్తాడు. అలా ఆ ఫుడ్ మొత్తాన్ని తీసుకుని వెళ్ళి పొయ్యిల మీద అయితే పెట్టేస్తారు. తర్వాత చూసే ముందు అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఫైనల్గా కేరళ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది.